అదిరిపోయే రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ నేర్పించబోతున్నాను. చూడటానికే చాలా కలర్ఫుల్ గా ఉంది కదా, తినడానికి కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది. ముందుగా ఒక పాన్ లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక బటన్ మష్రూమ్స్ 1/2 కిలో తీసుకొని అందులో వేసుకొని వేయించుకోవాలి. నేను బటన్ మష్రూమ్స్ తీసుకున్నాను. మీకు ఏ మష్రూమ్ అవైలబిలిటీలో ఉంటే అది తీసుకోండి. సో మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దూరగా వేయించుకోవాలి. రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి. మరో పాన్ లో 4 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 ఎండుమిర్చి వేయించుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూను నువ్వులు, 1 టేబుల్ స్పూను కొబ్బరి పొడి వేసి వేయించుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకోండి. వేయించుకున్న ఈ పల్లీల పొడిని మిక్సీలో వేసుకొని పొడి కొట్టుకోవాలి. వాటిలో 1 కప్ క్యాష్యూస్ కూడా వేయండి. అప్పుడే టేస్ట్ కాస్తంత యమ్మీగా ఉంటుంది. ముందుగా ఇలా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్తంత వాటర్ యాడ్ చేసుకోండి. చాలా తక్కువగా, పేస్ట్ లాగా రావాలి కదా, అందుకోసం. గ్రైండ్ చేసుకున్నాక ఇదిగో పేస్ట్ చూస్తే ఇలా ఉండాలి, ఫైన్ గా. ఇప్పుడు పాన్ లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు నూనెలో వేయించుకోవాలి. కొంచెం రంగు మారాక అందులో తరిగి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి ముక్కలు వేసి అవి కూడా వేయించుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, కాస్తంత ఉప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూను, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను వేసి కలుపుకోవాలి. మసాలాలన్నీ బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇలా క్రీమీగా వచ్చేలాగా చేసుకోవాలి. ఇందులో వేయించి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను వేసి మొత్తం కలుపుకోండి. మసాలా బాగా పట్టాక 1/2 కప్పు టొమాటో ప్యూని వేయాలి. నూనె తేలే వరకు వేయించుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని అందులో కలపండి. మొత్తం మసాలా అంతా ఓ మంచి టెక్స్చర్ వచ్చే వరకు నెమ్మదిగా స్లో ఫ్లేమ్ లో ఉడికించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లి కాస్తంత కలుపుకుని కూర అంతా ఓ మంచి లుక్ వచ్చాక 10 నిమిషాల తర్వాత కట్టేయండి. సర్వింగ్ బౌల్లో కర్రీని సర్వ్ చేసుకోండి. అందులో కాస్తంత బటర్ అలా వేయండి. చూసారా, చాలా టేస్టీగా, సూపర్ కలర్ఫుల్గా మష్రూమ్ మసాలా ఇదిగో మీకోసం. See you on next video.